మొత్తం మానవ జాతి మొత్తానికి దేవుడు కావాలి, మతం కాదు, సాంప్రదాయాల ఆచారాలు కాదు, దేవుడు కావాలి. మన పెద్దలు వెతికిన దేవుడు, ప్రపంచంలో ఉన్న పెద్దలందరూ వెతికిన దేవుడు, ఆయన పేరు యేసుక్రీస్తు. రాబోతున్నానని చెప్పి అందరికి తన గుర్తులు ఇచ్చాడు ఆయన. బలవంతమేమీ లేదు, ఆధారాలు చూపిస్తాం. నమ్మాలంటే వారిని నమ్మమనండి, లేదంటే వారి ఇష్టం. కానీ మనం మాత్రం అర్థమయ్యే వరకు ప్రేమతో చెప్పాలి. ఎవరు మతం మార్చుకోవద్దు, కులం మార్చుకోవద్దు, అందరు దేవుణ్ణి తెలుసుకోవాలి. 20 సంవత్సరాల నా సేవా అనుభవంలో 3 విషయాలు ఎక్కువ బోధించాను. 1, ఆ ఒక్క దేవుడు ఎవరో తెలుసుకో, ఆయన్ని ప్రేమించు ప్రాణంగా. 3వది, ఆయనకి నచ్చిందే చేయడానికి బ్రతుకు చాలు. 3 విషయాలు. ఆయన్ని తెలుసుకో, ఆయన్ని ప్రేమించు, ఆయనకి నచ్చింది చెయ్యి. నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరిని బొట్టు తీయమని లేదు, తాళి తీయమని లేదు, తెల్ల చీర కట్టుకోమని లేదు, తెల్ల బట్టలు వేసుకోమని లేదు, ముగ్గులేయడం మానేయమని లేదు, పటాలు తీసేయమని లేదు, వాళ్ళకి ఏమి చెప్పలేదు. నేను దేవుణ్ణి తెలుసుకోమన్నాను, దేవుని ప్రాణంగా ప్రేమించమన్నాను, నేర్పించాను. ఆ తర్వాత దేవునికి నచ్చినట్లు బ్రతకమన్నాను, నచ్చినట్లు బ్రతకడం ఏమిటో చెప్పాను, అంతే. వారే ఆ తర్వాత కాలంలో భక్తి నేర్చుకుని, భక్తిలో స్థిరమై, ప్రార్థనలో స్థిరమై, విశ్వాసంలో స్థిరమై, వారే దేవునికి నచ్చినట్లు మార్చుకోవడం ప్రారంభించారు. చెప్పకూడని మన నోటితో చెప్పి శత్రువులం అవుతున్నాం. దేవుడే వివేకం ఇచ్చి మార్చాల్సినవి మారుస్తాడు. మనం ఎందుకు సిద్ధాంతాల రూపంలో వాటిని బోధించాలి? తెల్ల బట్టలు వేసుకోండి, బొట్టు తీసేని, ఇవన్నీ మనం ఎందుకు చెప్పాలి? Download ShareChat.